ఫ్రెండ్స్ నేను చాలా సంవత్సరాల నుంచి చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పిన యూట్యూబ్ మస్త్ ప్లాట్ఫామ్. మీ దగ్గర ఏమైనా స్పెషల్ టాలెంట్ స్కిల్స్ ఉంటే ఇక్కడికి వచ్చేసి, ఎందుకంటే ఇది ఫ్రీ ప్లాట్ఫామ్ కదా, ఇక్కడికి వచ్చి మీరు అవి చూపించేసుకొని మంచి పేరు పాపులారిటీ సంపాదించవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే బయటికి వెళ్తే ఆ లెవెల్ వేరే ఉంటుంది, అందరు గుర్తుపడతారు, మంచి పేరు ఉంటుంది. అవన్నీ అంటే అందరికి కాదు, మీ దగ్గర స్పెషల్ స్కిల్స్ టాలెంట్ ఉండాలి. అంటే ఏం లేకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టడం అట్లా కాదు, మీ దగ్గర ఎవరు చేయలేని పని మీరు ఏమైనా చేస్తే అట్లా అయితే మీకు మంచి పేరు వస్తుంది. కానీ నేను దాంతోపాటు ఒక హింట్ లేకపోతే స్లైట్గా మీకు వార్న్ కూడా చేసిన చాలాసార్లు. ఏంటిదంటే ఎవడెవడో ఈ యూట్యూబ్ ఇన్కమ్ ఇంత, యూట్యూబ్ ఇన్కమ్ అంతా అని, అంటే ఆన్లైన్ యూట్యూబ్ అని కాదు, ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇంత ఉంటుంది ఇన్కమ్ అని అంటారు కదా, అవి నమ్మి మీరు ఉన్న పని, జాబ్ లేకపోతే బిజినెస్, మీరు ఏదైతే ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ ఉందో అవి బంద్ చేసుకొని ఇక్కడ వచ్చి ఆగమాగమై పరేషాన్ అయ్యి అప్పుల పాలై ఇప్పుడు చూస్తున్నారు కదా కొంతమంది పాపులర్ యూట్యూబర్స్. అట్లా అవ్వద్దు అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను కూడా మస్తు మందికి. ఇంకా ఎక్విప్మెంట్ కోసం కూడా అప్పులు చేసి కొని పెద్ద కెమెరాలు, పెద్ద స్టూడియోలు, సెటప్లు అవన్నీ చేసి అవసరమే లేదు. మీ దగ్గర దమ్ము, టాలెంట్, స్కిల్స్ ఉంటే బ్లాక్ అండ్ వైట్లో డొక్కు ఫోన్లో కూడా మీరు వీడియో తీసి పెట్టినా అందరు లైక్ చేస్తారు, మంచి పేరు వస్తుంది, వైరల్ అవుతుంది వీడియో. కంటెంట్లో దమ్ము ఉండాలి, కానీ యాక్చువల్గా మీరు కాస్ట్లీ కెమెరాస్ కొంటేనే చేయొచ్చు, కాస్ట్లీ సెటప్ ఉంటేనే చేయొచ్చు అనేది ఏం లేదు. ఇన్కమ్ మెల్లమెల్లగా వస్తుంటే పెరుగుతుంటే అన్నీ స్టెప్ బై స్టెప్ కొని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంతేగాని అప్పులు చేసి పరేషాన్ అయ్యి రోడ్డు మీదకి వచ్చి అట్లాంటి పనులు చేయొద్దు. ఉన్న పైసలన్నీ పోగొట్టుకొని, జాబ్ ఉన్నది వదిలిపెట్టుకొని, బిజినెస్ ఉన్నది వదిలిపెట్టుకొని అవన్నీ చేయొద్దు. ఇవి ఎందుకు చెప్తుంటా మధ్యలో అంటే ప్రతి ఒక్కరికి పైసలు సంపాదించాలన్న ఆశ ఉంటుంది, కానీ అత్యాశ ఎప్పుడు డేంజరే. అంటే ఇందులో ఏదో ఉందని తెలియని ఆ పొక్కలో చేయి పెడితే ఏదైనా కుట్టొచ్చు, పురుగు కుట్టొచ్చు, పాము కుట్టొచ్చు. కాబట్టి అట్లాంటి రిస్కులు మెల్లమెల్లగా మనకు ఒక్కొక్క స్టెప్ తెలుస్తుంటే దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది ప్లానింగ్ చేసుకుంటా అట్లా వస్తాయి. ఇదని కాదు, ఏదైనా బిజినెస్. నేను ముందు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నా కదా, ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నా కానీ నా పాత పనులు ఏవి బంద్ చేయలేదు, అన్నీ నడుస్తూనే ఉంటాయి. నేను మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నాకు వేరే ఉంటుంది. లేకపోతే నేను యూట్యూబ్ మీద అంటే ఎన్నో వీడియోస్లో కూడా చెప్పిన స్టూడియో మెయింటెనెన్స్, ఇంకా ఖర్చులు కూడా వెళ్ళవు ఒక్కోసారి అని చెప్పేసి. కాబట్టి అట్లా మిస్టేక్లు ఎవ్వరు చేయొద్దు. మీరు ఏమైనా పనులు ఉంటే అవి చేసుకుంటానే, మీ దగ్గర టాలెంట్ ఉంటే ఇక్కడ చూపించేసుకొని స్లోగా డెవలప్ అవ్వండి. అది నా సజెషన్ కొత్త యూట్యూబర్స్కి. ఈరోజు వీడియో మస్తు వస్తుంది, ఎందుకంటే జెబ్రానిక్స్ పిక్సప్లే 73 లాంచ్ చేసింది. బాగుంది. ఇది అండర్ 6000 రూపీస్లో 4K సపోర్ట్ ఉండేసి మీరు 130 ఇంచెస్ స్క్రీన్ వరకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, అంత పెద్ద స్క్రీన్ పైన సినిమా ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. బడ్జెట్ ప్రైస్లో స్మార్ట్ ప్రొజెక్టర్, మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని. యూజువల్లీ ఏంటిదంటే ఇందులో ఉండే బిల్ట్-ఇన్ UI ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో స్మార్ట్ ప్రొజెక్టర్స్ది నాకు అంత నచ్చదు. కాకపోతే ఈ బడ్జెట్ ప్రైస్లో కూడా ఇది స్మార్ట్ ప్రొజెక్టరే. అంతగానం మీకు దీని UI ఇంటర్ఫేస్ నచ్చకపోతే OS కానీ అది మీరు కావాలంటే టీవీ స్టిక్ పెట్టుకొని కూడా యూజ్ చేయొచ్చు. మంచి LED ప్రొజెక్టర్, మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఆటో కీ స్టోన్ కరెక్షన్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. అండర్ 6000 రూపీస్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా, ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడి నుంచి తీసుకోండి. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఈ ఇంట్రెస్టింగ్ ప్రొజెక్టర్ అంటే లైక్లు కొట్టేయండి, ఎందుకంటే ఎన్ని లైక్స్కి ఏమనేది నేను చెప్తాను కదా, ఏమి ఇస్తాననేది. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఎంత అయితే అంత షేర్ చేయండి, తొందరగా లైక్స్ రీచ్ అయితే తొందరగా ఇలాంటి ఐటమ్ ఈ ప్రొజెక్టర్ మన ఇదే వీడియో కామెంట్స్లోంచి ఎవరన్నా లక్కీ సబ్స్క్రైబర్ని పిక్ చేసి ఇచ్చేస్తా. ఎన్ని లైక్స్ అనేది తర్వాత చెప్తా. ఇప్పుడు లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ రీసెంట్లీ జెబ్రానిక్స్ లాంచ్ చేసిన LED ప్రొజెక్టర్. మంచి రీజనబుల్ ప్రైజే. ఇది 5999 అంటే అండర్ 6000 రూపీస్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. స్మార్ట్ LED ప్రొజెక్టర్ పిక్సప్లే 73. దాని పిక్చర్ ఇంకా రిమోట్ కంట్రోల్ కూడా ఉంది దాని వెంబడి. 4K అల్ట్రా HD సపోర్ట్ ఉంది. 3300 లూమెన్స్ బ్రైట్నెస్ ఉంది, అంటే బాగానే సరిపోతుంది మీకు. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ సైజ్ మీరు 130 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. ఇంకా ఆటో కీ స్టోన్ అడాప్టేషన్ ఉంది. 30,000 అవర్స్ దాని LED ల్యాంప్ లైఫ్. 200 degrees టిల్ట్ మెకానిజం ఉండేసి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్, బిల్ట్-ఇన్ స్పీకర్ ఉంది, డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, రిమోట్ కంట్రోల్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, మిరాకాస్ట్ అంటే స్క్రీన్ మిరరింగ్ కూడా చేసుకోవచ్చు, iOS స్క్రీన్ మిరరింగ్ కూడా చేసుకోవచ్చు. స్మార్ట్ ప్రొజెక్షన్ అంటే మీకు యాప్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి యూస్ చేయొచ్చు. నేను అవన్నీ మీకు డెమో కూడా చూపించేస్తా. ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం, మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా నేను చెప్పిన కదా ఈ వీడియోకి 5000 లైక్లు దాటిన తర్వాత ఇదే ప్రొజెక్టర్ మన సబ్స్క్రైబర్స్లోంచి ఎవరినో ఒకరిని
మోడల్ని కామెంట్స్ సెక్షన్ నుంచి ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తా కాబట్టి లైక్ కొట్టేయండి. యాక్సెసరీస్ ప్యాకెట్లో ఇవన్నీ ఐటమ్స్ వచ్చినాయి. ఈ కవర్లో మీకు ఒకటి క్లీనింగ్ క్లాత్ వచ్చింది, దాని లెన్స్ క్లీన్ చేయడానికి. ఇంకా కొన్ని స్టిక్స్ వచ్చినాయి, బడ్స్ లాంటివి. ఇవి ఏంటంటే అందులో డస్ట్ వెళ్తే దాని వెంట్స్లో అవి మీరు క్లీన్ చేయడానికి. ప్రొసీజర్ అంతా ఈ కార్డ్ పైన రాసి ఉంటుంది, ఎట్లా క్లీన్ చేయాలనేది. ఎక్కడ క్లీన్ చేయాలో కూడా మీకు చూపించేస్తాను. ఇంకోటి దాంతోపాటు ఒకటి మీకు వారంటీ కార్డు కూడా వచ్చింది. ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి వారంటీ కోసం. ఇంకా ఇది దాని రిమోట్ కంట్రోల్, కామన్ రిమోటే ఇది. రెగ్యులర్గా వాళ్ళ ప్రొజెక్టర్స్ తోటి అంతా ఇవే రిమోట్స్ వస్తాయి. డీ ప్యాడ్, హోమ్ బటన్, వాల్యూమ్ బటన్ అవన్నీ ఉండేసి 2 AAA బ్యాటరీస్ పైన పనిచేస్తుంది. ఒకటి ఫ్రీ HDMI కేబుల్ కూడా వచ్చింది. ఒక 2-పిన్ మెయిన్స్ కార్డ్, అంటే దీనికి పవర్ పెట్టి రన్ చేయడానికి. అడాప్టర్ లేదు, ఇట్లా ఉంటేనే బెటర్. అడాప్టర్ మళ్ళీ మధ్యలో డబ్బా గడ్డ అదంతా ఎందుకు, డైరెక్ట్ దీనికే ప్లగ్ పెట్టేయచ్చు కదా. ఇది మన ప్రొజెక్టర్ పిక్సాప్లే 73 జెబ్రానిక్స్ది, బాగుంది. ఇక్కడ స్టిక్కర్ తీసి దాని లెన్స్ కూడా చూపిస్తాను. ఆ లెన్స్ పైన మల్టీ కోటింగ్ చూడొచ్చు మీరు, HD లెన్సే, అంటే ఇందులో 4K సపోర్ట్ కూడా ఉంది. కానీ నేటివ్ రెజల్యూషన్ వచ్చేసి 720p. వెంట్స్ అవన్నీ మీకు అంటే ఎయిర్ సర్క్యులేషన్ కోసం. ఇంకా ఇట్లా ట్యూబ్ లాంటి డిజైన్ ఉంది ఇది. మీకు కంప్లీట్ అది టిల్టబుల్, అది మొత్తం 200 degrees అటు ఇటు మీరు టిల్ట్ చేయొచ్చు. ఇది దాని ఫోకస్ మెకానిజం. ఈ డయల్ మీరు రొటేట్ చేస్తే ఆ లెన్స్ లోపలికి బయటికి వెళ్ళి మీకు అంటే వాల్ పైన, స్క్రీన్ పైన అట్లా ఫోకస్ చేయడానికి. ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా క్లీనింగ్ కిట్ అంతా ఈ మీరు లిడ్ ఓపెన్ చేస్తే ఇందులో ఎప్పుడైనా డస్ట్ అక్యుములేట్ అయితే క్లీన్ చేయడానికి. యూజువల్లీ ప్రొజెక్టర్ డస్ట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో యూస్ చేస్తేనే బెటర్. బాగా దుమ్మున్న ప్లేసెస్లో ప్రొజెక్టర్లు యూజ్ చేయకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే ఫ్యాన్ ఉంటుంది కదా లోపల, మీకు డస్ట్ అంతా ఒక దగ్గర వచ్చి జమ అయిపోతుంది. ఇక్కడ వెంట్స్, 2-పిన్ మెయిన్స్ కార్డ్, ఇంకా ఇది పవర్ బటన్. ఇక్కడ HDMI పోర్ట్ కూడా చూడొచ్చు. హెడ్ ఫోన్స్ జాక్, USB పోర్ట్, ఇంకా IR సెన్సర్. హెడ్ ఫోన్ జాక్ నుంచి మీరు హోమ్ థియేటర్కి అట్లా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే సౌండ్ బార్కి అట్లా. చూద్దాం దీని సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉందో. ఇది దాని స్టాండ్, మీరు కంప్లీట్ ఇక్కడ 1/4 ఇంచ్ థ్రెడ్ చూడొచ్చు. సీలింగ్ మౌంట్ కూడా చేయొచ్చు, ట్రైపాడ్ పైన పెట్టొచ్చు. ఏ యాంగిల్ అంటే యాంగిల్ టిల్ట్ కూడా చేసుకోవచ్చు. బాగానే ఉంది బిల్ట్ క్వాలిటీ అదంతా. కలర్ కూడా బాగానే ఉంది, గ్రే ఇంకా బ్లాక్ కాంబినేషన్లో. ఇప్పుడు నేను మొత్తం సెటప్ చేసి దాని మీకు పిక్చర్ క్వాలిటీ ఇంకా సౌండ్ అవుట్పుట్ అవన్నీ డీటెయిల్గా రాబోయే క్లిప్లో మీకు డెమో ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ జెబ్రానిక్స్ పిక్సాప్లే 73ది మీకు కంప్లీట్ డెమో ఇస్తాను. ఇప్పుడు యాక్చువల్గా నేను ట్రైపాడ్ పైన కెమెరా పెట్టి షూట్ చేస్తున్నాను కదా, దాని పక్కనే మోనోపాడ్ పైన కింద దీనికి 1/4 ఇంచ్ థ్రెడ్ ఉంది కదా ఈ ప్రొజెక్టర్కి, దానికి ఫిక్స్ చేసి కెమెరా పక్క నుంచి ప్రొజెక్ట్ చేసి మీకు చూపిస్తున్నా. బ్యాక్ సైడ్ నేను నిలబడున్న రిమోట్ కంట్రోల్ మాత్రం బ్యాక్ నుంచే పనిచేస్తుంది, ఫ్రంట్కి వెళ్తే పనిచేయట్లేదు. అంటే దీని సెన్సర్ బ్యాక్ సైడే ఉంది కదా. ఇంకా ఇక్కడ చూడొచ్చు, నేను ఒక అరౌండ్ 80 ఇంచెస్ ఇప్పుడు ఇమేజ్ వేసాను. గోడ పైన వేసిన ఇట్లాంటి బడ్జెట్ ప్రొజెక్టర్లకు ఇది ఉన్నదే 5,999 రూపాయలు కదా. దీనికి మీరు ఎక్కువ డబ్బులు స్పెండ్ చేసి ఏమో స్క్రీన్లు అవి ఇవి కొనడం వేస్ట్ అంటారు. డైరెక్ట్ వైట్ వాల్ ఉంటే వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళకు జబర్దస్త్ ప్రొజెక్టర్ ఇది. నేటివ్ రెజల్యూషన్ 720p కానీ మంచి డీటెయిల్ ఉంది, కార్నర్ టు కార్నర్ షార్ప్నెస్ బాగానే ఉంది. పిక్సెల్స్ కూడా పెద్దగా ఏం కనపడట్లేదు. మెయిన్ నాకు దీని కలర్ సాచురేషన్, కాంట్రాస్ట్, ఇంకా బ్లాక్ లెవెల్స్, వైట్ లెవెల్స్ అవి మస్తు నచ్చినాయి. పిక్చర్ క్వాలిటీ బాగానే అనిపించింది ఇంత తక్కువ ప్రైస్ ఉన్న. డ్యూయల్ బ్యాండ్ వైఫై, మీకు ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్, స్మార్ట్ ప్రొజెక్టర్, హోమ్ స్క్రీన్ చూసారు కదా, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ఇవన్నీ ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి. గూగుల్ ప్లే స్టోర్ కూడా ఉంది, మీరు ఇంకా కూడా యాప్స్ డౌన్లోడ్ చేసి యూజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ సెట్టింగ్స్, ఫైల్స్ ఇవన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ యాడ్ కూడా చేసుకోవచ్చు. యాప్ స్టోర్ నుంచి క్యాల్కులేటర్ ఉంది, ఫైల్ మేనేజర్, మ్యూజిక్, ప్లే స్టోర్, స్క్రీన్ కాస్టింగ్ చేసుకోవచ్చు. అన్ని ఫీచర్స్ నాకు బాగానే అనిపించినాయి. ఇంకా యూట్యూబ్ నుంచే మీకు వీడియోస్ ప్లే చేసి డెమో కూడా చూపించేస్తాను. ఆయా వీడియోలు ప్లే చేస్తాను, ఎందుకంటే సినిమా వీడియోలు ప్లే చేస్తే ఇవాళ రేపు పలిగిపోతుంది అంతా. కాపీరైట్, దిమాగ్ ఖరాబ్లు ఏమేమో రాను టైట్ అవుతా ఉంది మొత్తం యూట్యూబ్లో. మరి ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఫుల్ ఏది పడితే అది పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్ ఒకసారి చూసేసుకోండి. నెట్వర్క్ సెట్టింగ్స్ అంటే ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది కదా, ఏం ప్రాబ్లం ఉండదు. మీకు 5G కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మీకు ఒకసారి చూపించేస్తాను, చూడొచ్చు. నాకు ఆల్రెడీ 5Gకే కనెక్టెడ్ ఉంది. ఇంకా బ్లూటూత్ సెట్టింగ్, ఈవెన్ మీరు బ్లూటూత్ నుంచి ఏమైనా కానీ ఆడియో డివైసెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా దీనికి హోమ్ థియేటర్ లేకపోతే సౌండ్ బార్ కావాల్సిందే, ఎందుకంటే నేను పొద్దుటి నుంచి చెక్ చేస్తున్నా కదా, ఇందులో ఆడియో అవుట్పుట్ నాకు చాలా తక్కువ అనిపించింది. లెస్ దాన్ 1 వాట్ ఉంది, 1 వాట్ కూడా ఫుల్గా లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా పెట్టాలి. నేను మైక్రోఫోన్ ప్రొజెక్టర్ పక్కనే ఉన్నా కాబట్టి మీకు ఫ్యాన్ సౌండ్ వింటున్నారా, కొంచెం వస్తుంది. ఫ్యాన్ అంటే ఇమీడియట్ ఆన్ చేయగానే ఆన్ అయిపోతుంది. కొంచెం హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం వేడిగానే ఉంది ప్రొజెక్టర్, కాకపోతే ఇంకా అది బ్లోవర్ సౌండ్ కొంచెం వినపడుతుంది. ఆడియో మాత్రం చాలా తక్కువ ఉంది. మీరు ఈ ప్రొజెక్టర్ కొంటే ఏదో వేరే స్పీకర్, బ్లూటూత్ స్పీకర్, ఏదో స్పీకర్ పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. దాని బిల్ట్-ఇన్ స్పీకర్ అయితే ఉట్టి పర్సనల్ మనం పక్కన కూర్చొని తక్కువ సౌండ్లో వినడానికి అయితేనే పనికొస్తుంది.
ఇంకా అదర్ సెట్టింగ్స్లో కూడా ఒకసారి మీకు చూపించేస్తా. రిమోట్ కంట్రోల్ కూడా అప్లికేషన్ సెట్టింగ్ ఇవన్నీ మీరు ఫ్యాక్టరీ రీసెట్కి వెళ్ళొచ్చు. ఇంకా అబౌట్ డివైస్లో అంటే ఇక్కడ ఒకసారి చూసేసుకోండి. అప్గ్రేడ్ అవి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ వర్జన్ 11 తోటి వస్తుంది. ఇంకా టోటల్ స్టోరేజ్ మీకు 8 జీబీలోంచి 3.7 జీబీ అవైలబుల్ ఉంది. ఇంకా మెమరీ చూడొచ్చు 1 జీబీ ర్యామ్ తోటి వస్తుంది. యూఐలో కూడా పెద్ద ల్యాగ్ అది ఏం లేదు. డేట్ అండ్ టైమ్ సెట్టింగ్, ఆడియో సెట్టింగ్లోకి వెళ్తే మీకు వాల్యూమ్ ఒకటే ఉంది. ప్రొజెక్షన్ సెట్టింగ్లో స్క్రీన్ జూమ్, ప్రొజెక్షన్ మోడ్ అంటే ఫ్రంటా రియరా, కీస్టోన్ కరెక్షన్. ఇందులో ఆటో కీస్టోన్ కరెక్షన్ ఉంది కాబట్టి మీరు అవన్నీ చేసే అవసరం లేదు. ఇవన్నీ సెట్టింగ్స్లో ఉన్నాయి. మీకు ఇక్కడ ఫైల్స్ అంటే ఇక్కడ కూడా ఒకసారి మీకు చూపించేస్తా. ఇవి మీకు డివైస్లో మీకు ఇంటర్నల్ షేర్డ్ స్టోరేజ్లో ఏమేమి ఉన్నాయి, లేకపోతే పెన్ డ్రైవ్ అవి పెడితే ఏమేమి ఉన్నాయి ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. HDMI ఇన్పుట్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ OS UI మీకు నచ్చకపోతే ఎక్స్టర్నల్ టీవీ స్టిక్ పెట్టి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా పైన స్టేటస్ బార్ ఇవి చూడొచ్చు మీరు. మీకు వైఫై కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ, పెన్ డ్రైవ్ USB పోర్ట్లో ఏమైనా కనెక్ట్ చేస్తే అది కూడా పైన చూపిస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఏదైనా వీడియో ప్లే చేసేసి మీకు దాని పిక్చర్ క్వాలిటీ అది ఎట్లా ఉందో చూపిస్తాను. 4K వీడియో అంటే సపోర్ట్ ఉంది కానీ నేటివ్ రెజల్యూషన్ మాత్రం 720p. అంటే ఏదైనా పెన్ డ్రైవ్లో అట్లా ఫైల్స్ ఉంటే 4K ఫైల్ ప్లే చేస్తుంది కానీ ఎంతైనా కానీ మీరు అది ఏదో ఫుల్ స్వింగ్లో ప్లే చేస్తుంది అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఆప్షన్ ఇచ్చిండు, కాకపోతే ఫుల్ HD వరకు అయితే మస్తు స్మూత్గా నడుస్తుంది, ప్లే చేస్తుంది. దీనికి టీవీ స్టిక్ కూడా పెట్టి నేను చెక్ చేసుకున్నా, బాగానే పనిచేస్తుంది. టీవీ స్టిక్ పెడితే మజా వచ్చింది, ఎందుకంటే చాలా స్మూత్ ఉంటుంది కదా, దాని OS దానికి ఉంటుంది కాబట్టి మస్తు అనిపించింది. ఇట్లా ఇప్పుడు మీకు ఏదన్నా నాదే వీడియో ప్లే చేసేసి డెమో చూపించేస్తా. అది విన్నాక సౌండ్ క్వాలిటీ వినండి. ఈ క్వాలిటీ అంటే ఓకేనే ఉంది, కాకపోతే అవుట్పుటే తక్కువ ఉంది. ఇంకా మీకు అది కూడా పిక్చర్ క్వాలిటీ కూడా ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఏమంటారు ఫ్రెండ్స్, ఇది 5999కి మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే ఓకే, వర్త్ అనిపించింది, ఎందుకంటే పైసా వసూలు ఐటమ్ అనిపించింది. 30,000 అవర్స్ దాని LED ల్యాంప్ లైఫ్ అంటే మీకు ఆల్మోస్ట్ అప్పుడప్పుడు అట్లా వాడితే 3 to 4 years అయితే ఈజీగా నడుస్తుంది. ఇంకా 6,000 రూపాయలు అంతకంటే ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. కొంతమంది అంటారు అంటే మళ్ళీ LED ల్యాంప్ అది మార్చొచ్చా, అవన్నీ బేకార్ మాటలు. జస్ట్ 4-5 years నడుస్తే చాలు మనకి. అయితే ఇది ఇంకా ఇవన్నీ ప్లే చేయను, నేను డైరెక్ట్ నాదే వీడియో ప్లే చేసేసి మీకు చూపించేస్తా. बिंदास रोल करना यार. मेरे अंडरआर्म्स रफ और पैची है. ब्यूटीफुल अंडरआर्म्स. सालों तक reimagining inner strength. మాల్ కొత్తగా ఓపెన్ అయినట్టుంది అది. అందులో ఆఫర్స్ అవి ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో ఎట్లా అంటే చిన్న చిన్న గేమ్స్, చిన్న పజిల్స్ అట్లా పెడతారు. అందులో మీరు గెలుచుకుంటే మన యూజ్ ఏంటనేది చాలా మందికి తెలియదు. రొటేటింగ్ బెజిల్ దేనికి వాడతారు అంటే డైవర్స్ వాచ్లో దేనికి వాడతారు. ఇంకా మన చూసినారు కదా ఫ్రెండ్స్, కలర్ క్వాలిటీ అది బాగానే ఉంది. అంటే ప్రైస్ వైజ్ కంపేర్ చేస్తే 6,000 రూపీస్ లోపు మంచి ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. నాకు ఓకేనే అనిపించింది. జస్ట్ ఒకటే ఆడియో అవుట్పుటే కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా దానికోసం మనం ఏదైనా ఎక్స్టర్నల్ స్పీకర్ కనెక్ట్ చేసుకోవాలి. అంటే పక్కన కూర్చుంటే వినిపిస్తుంది, దాని ఏమి ఇబ్బంది లేదు, క్లారిటీగానే ఉంది, అవుట్పుటే తక్కువ ఉంది. ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన జెబ్రానిక్స్ పిక్సాప్లే 73 LED ప్రొజెక్టర్. మీకు ఎలా అనిపించింది, ఇంకా ఎలా అనిపించడం ఏంటి, బాగానే ఉంది. 6,000 రూపీస్కి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. లైక్ అయితే కొట్టేసారు కదా, ఎందుకంటే తొందరగా మనకు 5,000 లైక్లు రీచ్ కావాలి. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.